హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 2కి సంబంధించిన మెథడ్ 7ని డిస్కస్ చేద్దాం. మరి మెథడ్ 7 ఏంటి, దానికంటే ముందు మెథడ్ 6ని ఒక్కసారి చెప్పుకుందాం. మెథడ్ 6 ఎలా ఉంటుందంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ v. ఇక్కడ v sin ax ఉండొచ్చు, cos ax ఉండొచ్చు, ఒక్కొక్కసారి e పవర్ ax కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఎస్, అంటే ఇట్లా ఉంటుంది x ఇంటూ e పవర్ x ఇంటూ sin x, ఇలా కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఫస్ట్ e పవర్ x ఉంటే మోడల్ 5ని అప్లై చేసేసి మళ్ళీ x ఇంటూ v మోడల్కి వచ్చేస్తాం. సరే, ఇక్కడ మోడల్ 7 ఏంటంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ m అనేది 1 ఓన్లీ, m 1, అంటే యాక్చువల్గా x పవర్ m ఇంటూ vతో డినోట్ చేస్తాం. m అంటే 1, సో x ఇంటూ సైన్ ఎక్స్, x ఇంటూ కాస్ ఎక్స్, అట్లా ఒక్కొక్కసారి e పవర్ x కూడా రావచ్చు. సరే, ఇక్కడ మోడల్ 7 ఏంటంటే x పవర్ m ఇంటూ v వచ్చేసి ఓన్లీ 2 మాత్రమే ఉన్నప్పుడు, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి అంటే సైన్ ఏఎక్స్ ఉండొచ్చు, లేకుంటే కాస్ ఏఎక్స్ ఉండొచ్చు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ అంటే ఏ అంటే 2, 3, 4, 1 అట్లా కూడా. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ అలా. సో నేనేం చెప్పాను, దానికి ఇంకొకటి కూడా ఉంటుంది ఈ పవర్ ఏఎక్స్ లాగా. ఎస్, అదే ఈ ప్రాబ్లం. మీరు గమనిస్తే ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ పవర్ ఏఎక్స్ ఉంది, సైన్ ఏఎక్స్ ఉంది. నేను చెప్పాను ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే మోడల్ 5ని అప్లై చేయాలి. మోడల్ 5 ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా చేసినప్పుడు 8 కాన్స్టెంట్ ఈ పవర్ 2xని అవుట్ సైడ్లో రాసి, సో మన ఎఫ్ ఆఫ్ డిలో డి ప్లేస్లో నేను డి ప్లస్ ఏ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. చేసేసిన తర్వాత ఇంకా మిగిలింది ఇట్లా వచ్చేస్తుంది. సో దీనికి మళ్ళీ మనము సైన్ 2xని రియల్ పార్టా ఇమాజినరీ పార్టా అలా రాసుకొని సింప్లిఫికేషన్ చేస్తాం. ఓకే, ఎస్, కాబట్టి ఇలా చేయాలి, స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి yc అంటే. అదేవిధంగా yp అంటే పర్టికులర్ ఇంటెగ్రల్, ఆ రెండింటిని కనుక్కొని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఎస్, మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. Given equation is d square minus 4d plus 4 into y is equal to 8 into x square into e power 2x into sin 2x. Okay, let this is in the form of f of d into y is equal to q of x, where f of d అంటే y coefficient ఇదంతా, q of x అంటే ఇది, where f of d is equal to d square minus 4d plus 4, అదేవిధంగా q of x is equal to 8 into x square into e power 2x into sin 2x. ఇప్పుడు మనం ఆక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. The auxiliary equation is d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు గమనిస్తే డైరెక్ట్గా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ ఎందుకంటే 4 ఉంది, 2 స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ m స్క్వేర్ m, అంటే దీన్ని m మైనస్ 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఎస్, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ 2 ఇంటూ m 4m ప్లస్ బి స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. ఎస్,
ఓకే, సో m-2 హోల్ స్క్వేర్ ని మళ్ళీ నేను m-2 ఇంటూ m-2 గా రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ 0. నౌ ఈచ్ టర్మ్ ఈజ్ ఈక్వేటింగ్ టు 0. ప్రతి ఒక్క టర్మ్ ని 0కి ఈక్వేట్ చేస్తున్నాను. m-2 ఈజ్ ఈక్వల్ టు 0, m-2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు 2, 2. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ మనకు వచ్చిన రెండు రూట్స్ ఈక్వల్ రూట్స్. అలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ mx. ఇక్కడ m అంటే 2 అని. ఓకే, సో ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ దాన్ని yc తో డినోట్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x into e power mx. So yc which is equal to c1 plus c2x into e power m అంటే అక్కడ 2x, that is taking as 1. ఇది అన్నమాట. ఇప్పుడు మనము పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని కనుక్కుందాం. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని yp తో డినోట్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఏంటి, d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. ఓకే, ఇంటూ q ఆఫ్ x 8 ఇంటూ x స్క్వేర్ ఇంటూ e పవర్ 2x ఇంటూ sin 2x. ఓకే, సో ఫస్ట్ నేనేం చెప్పాను, e పవర్ ax ఇంటూ v లాగా ఉంది కదా, అప్పుడు d ప్లేస్లో d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తాను. e పవర్ ax ఇంటూ v ఇలా అన్నప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఫస్ట్ d ఈజ్ ఈక్వల్ d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. పుట్ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏ అంటే x కోఎఫిషియంట్ 2 అంటే d ప్లస్ 2ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి, మోడల్ 5ని అప్లై చేయాలి. ఓకే, సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 8 కాన్స్టెంట్ e పవర్ 2xని అవుట్ సైడ్ రాయాలి, 8 ఇంటూ e పవర్ 2x. ఇప్పుడు మనం ఏం చేయాలి, d ప్లేస్లో d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా దీన్ని నేను సింపుల్గా ఇలా రాస్తున్నా, d మైనస్ 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఓకేనా, అగైన్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. ఇప్పుడు d ప్లేస్లో d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, d ప్లస్ 2 ఆల్రెడీ ఇక్కడ మైనస్ 2 ఉంది, ప్లస్ 2 క్యాన్సల్, ఇంకా d స్క్వేర్ ఉంటుంది, ఇంటూ పక్కన ఏముంది, పక్కనే ఇంకా x స్క్వేర్ ఉంటుంది, sin 2x ఉంటుంది. ఎస్, ఇప్పుడు x పవర్ m ఇంటూ v లాగా ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు sin 2xని ఐపీగా రాయొచ్చా ఆర్పీగా రాయొచ్చా. సో మీరు గమనిస్తే e పవర్ i2x, e పవర్ i థీటాని కాస్ థీటా ప్లస్ i sin థీటా రాస్తాం కదా, చూడండి e పవర్ i థీటాని కాస్ థీటా ప్లస్ i sin థీటాగా రాస్తాం. అదేవిధంగా e పవర్ i2xని, థీటా అంటే 2x అంటే కాస్ 2x ప్లస్ i sin 2x. మీరు గమనిస్తే ఇక్కడ sin 2x ఉంది, sin 2x అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది e పవర్ i2xకి. అదేవిధంగా cos 2x అనేది రియల్ పార్ట్ అవుతుంది దేనికంటే e పవర్ i2xకి. కాబట్టి ఇప్పుడు నేనేం రాయొచ్చు, sin 2xని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ i2x. అదేవిధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ ix ఉందనుకో, cos x ప్లస్ i sin x, అప్పుడు దాన్ని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ ix గా రాయొచ్చు. ఓకేనా, ఎస్. కాబట్టి సో yp ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ e పవర్ 2x ఇంటూ 1/d స్క్వేర్ x స్క్వేర్ ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు అని చెప్పాను ఇందాకే, ip ఆఫ్ e పవర్ i2x. ఓకేనా, సో మళ్ళీ మనం ఏం చేయాలంటే e పవర్ ax ఇంటూ సంథింగ్ మళ్ళీ v లాగా ఉంది అంటే ఇంకొకసారి మోడల్ 5ని అప్లై చేయాలి. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ e పవర్ 2x. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఇది ఇట్లనే రాస్తున్నాను 1/d² ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x ఇంటూ x². ఓకేనా? ఎస్, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మళ్ళీ ఇంకొకసారి మోడల్ 5ని అప్లై చేయాలి. ఇప్పుడు d² d+a సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఏంటి 2i. ఓకే, d ప్లేస్లో d+2iని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 1/d+2i హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి రాస్తున్నా. ఓకే, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో yp ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 2x. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ని అప్లై చేసేటప్పుడు మనం ఐపీ ఆఫ్ ఈ పవర్ I2xని అవుట్ సైడ్లో రాసి ఇక్కడ d² ఉంది కదా, d ప్లేస్లో d+2iని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దాని తర్వాత x పవర్ m మోడల్ 4ని అప్లై చేయాలి. ఓకే, ఎస్. సో ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x, అదేవిధంగా ఇంకా d ప్లేస్లో d+2iని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను హోల్ స్క్వేర్. ఇంకా పక్కన x², a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా a² + 2ab + b² రాయొచ్చు. సో yp ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x a ప్లస్ b హోల్ స్క్వేర్ని అప్లై చేయండి. a² d² + 2ab 2 ఇంటూ i ఇంటూ d అంటే 4di. ఓకే, ప్లస్ b² అంటే 2i హోల్ స్క్వేర్ కదా, అంటే దాన్ని 2² ఇంటూ i² రాసుకోవచ్చు. 2² అంటే 4, i² అంటే -1 అంటే -4 రాయొచ్చు. ఓకేనా? ఎస్, -4. ఎస్, ఇంటూ పక్కన ఏముంటుందంటే x², అదే విధంగా రాస్తూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మోడల్ 4ని అప్లై చేయాలి. మోడల్ 4 అంటే డినామినేటర్ని 1 + x 1 - x బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా చేయాలి. ఓకే, ఎస్, అంటే ఏం చేస్తాం, ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ని మళ్ళీ d టర్మ్ని మళ్ళీ d² టర్మ్ తీసుకొని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేస్తాం. ఓకే, సో 8 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x. ఈ స్టెప్స్ చివరి వరకు వస్తూనే ఉంటాయి. ఓకే, ఈ మోడల్ 4 అయిపోయేంత వరకు. సో ఫస్ట్ ఏం చెప్పానంటే కాన్స్టెంట్ని రాసుకోండి -4, మళ్ళీ d టర్మ్ అంటే 4di, అదేవిధంగా d² టర్మ్ ఇంటూ x². ఇప్పుడు -4ని కామన్ తీయండి. సో yp ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x 1/. -4ని కామన్ తీస్తుంది, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోద్ది, ప్లస్ టర్మ్ మైనస్ అయిపోతుంది, ఇంకా di ఉంటుంది. అదేవిధంగా ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది, d²/4. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ పక్కన x² అదేవిధంగా రాస్తుంది. -4 ఇంటూ 1 -4, -+ + 4di, -+ 4/4 క్యాన్సిల్, d². ఓకే, ఎస్. ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేయాలి అంటే సెకండ్ టర్మ్లో మైనస్ ఉంది, మైనస్ని కామన్ తెలియదు, ఎందుకంటే 1 - x హోల్ పవర్ -1 లాగా రావచ్చు, 1 + x హోల్ పవర్ -1. ఇక్కడ సెకండ్ టర్మ్లో ప్లస్ లేదు కాబట్టి, ప్లస్ ఉండింటే మనం డైరెక్ట్గా 1 + x ఇదంతా x లాగా రాసేవాళ్ళం. కాబట్టి సెకండ్ టర్మ్లో మైనస్ ఉంది, మైనస్ కామన్ తీయండి. ఇక్కడ మీరు గమనిస్తే 4 1s 4 2 టైమ్స్ క్యాన్సల్, -2 అవుట్ సైడ్లో రాస్తున్నాను. సో yp ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x. సెకండ్ టర్మ్లోంచి మైనస్ కామన్ తీస్తే -di ప్లస్ di అవుతుంది, -d²/4 ప్లస్ d²/4 అవుతుంది. ఓకే, ఇంటూ పక్కన x² ఉంటుంది. ఇదంతా x అనుకోండి, డినామినేటర్లో ఉన్న టర్మ్ 1/xని x ఇన్వర్స్ రాయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది కాబట్టి x⁻−1 అయిపోద్ది.
ఓకేనా? ఎస్, నెక్స్ట్ స్టెప్. Yes, yp, so that is equal to yp, which is equal to -2 into e power 2x into ip of e power I2x. Okay. Next, ఈ టర్మ్ అంతా న్యూమరేటర్కి వెళ్తే 1 మైనస్ ఆఫ్ డిఐ ప్లస్ డి స్క్వేర్ బై 4 హోల్ పవర్ -1, ఓకే, ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఇది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 లాగా ఉంది. ఇలా ఉంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అట్లా గుర్తుపెట్టుకోండి, అన్ని ప్లస్లు వస్తాయి. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. అయితే ఇక్కడ అండ్ సో ఆన్ రాసాం మనం. మన ప్రాబ్లంలో డి టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ టర్మ్స్. సో అయితే అక్కడ డి టర్మ్స్ ఎంతవరకు రాసుకోవాలి అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే, మన ప్రాబ్లంలో అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దానికి డిఫరెన్షియేషన్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్కి 2x, ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి 2xకి 2, ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి 2కి 0. అంటే డి స్క్వేర్ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేస్తే సరిపోద్ది. అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ డి స్క్వేర్ టర్మ్. డి క్యూబ్ 0, డి పవర్ 4 0, ఇంకా డి పవర్ 5 కూడా 0నే అవుతుంది. కాబట్టి నువ్వు డి స్క్వేర్ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేయి. ఓకేనా? ఎస్, చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x. చెప్పండి, ఇదంతా ఎక్స్ కదా. ఈ ఫార్ములాలు అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ సెకండ్ది ఇదంతా వస్తుంది డిఐ ప్లస్ డి స్క్వేర్ బై 4, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇంకొక టర్మ్ రాద్దాం, ప్లస్ డిఐ ప్లస్ డి స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా మిగిలినవి రాయట్లేదు నేను, ఎందుకు సార్ ఇంకొక టర్మ్ ఇది రాస్తున్నారు ఎక్స్ క్యూబ్. రఫ్లో చూద్దాం. డిఐ ప్లస్ డి స్క్వేర్ బై 4 హోల్ క్యూబ్ కదా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఏ క్యూబ్. డి టర్మ్సే చూడండి, డి క్యూబ్ ఏమవుద్ది 0. అవసరమా? ఫస్ట్ టర్మే 0 అయినప్పుడు మిగిలినవి అన్నీ 0 అయిపోతాయి. ఓకే, ఎస్, ఈ టర్మ్లో కూడా 0 అవుతాయి రెండు టర్మ్స్. చూద్దాం ఎట్లనో. yp which is equal to -2 into e power 2x into ip of e power I2x into 1 ప్లస్ ఇది ఇట్లనే రాసేస్తున్నాను డిఐ ప్లస్ డి స్క్వేర్ బై 4. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ అంటే డిఐ హోల్ స్క్వేర్, డిఐ హోల్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ వాల్యూ -1, ఇంకా డి స్క్వేర్ వస్తుంది. ఓకే, 2ab డి టర్మ్స్ చూడండి, డి ఇంటూ డి స్క్వేర్, డి క్యూబ్ అవసరమా? లేదు, 0. బి స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్, డి పవర్ 4 అవసరమా? 0. ఓకే, కాబట్టి సో మిగిలినవి అవసరం లేదు. ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్ అలానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డి స్క్వేర్ బై 4 మైనస్ డి స్క్వేర్, అవి రెండు లైక్ టర్మ్స్, ఎందుకంటే సేమ్ వేరియబుల్ అంటే డిడి, అదేవిధంగా పవర్ సేమ్ ఉంది కాబట్టి లైక్ టర్మ్స్ అనొచ్చు. వాటిని సింప్లిఫికేషన్ చేయొచ్చు. డి స్క్వేర్ని కామన్ తీస్తే 1/4 -1, సో ఎల్సిఎం ఇక్కడ 4, 1 - 4 క్రాస్ మల్టిప్లై చేస్తే -3/4 డి స్క్వేర్. కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో ఏం రాయొచ్చు? -3/4 డి స్క్వేర్. 1 ప్లస్ డిఐ -3/4 ఇంటూ డి స్క్వేర్, పక్కనే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఈ టర్మ్ రాస్తూనే రావాలి. ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? డి టర్మ్స్ ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్తో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయండి. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ I2x, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్
ఐ అలానే రాస్తున్నా డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అదేవిధంగా -3/4 డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డి ఆఫ్ అంటే ఇంతకుముందు బాక్స్ వేసాం, డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2. ఓకే, అది రాసేస్తాం. అంటే 1 టైం డిఫరెన్షియేషన్ చేయాలి. ఐపీ ఆఫ్ ఈ పవర్ i2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x -3/4, మళ్ళీ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2. ఇక్కడ 2 1s 2 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్ -2e పవర్ 2x ఇంటూ ఐపీ ఆఫ్ ఈ పవర్ i2x ఇంటూ ఇంకా మిగిలిన టర్మ్ రాస్తున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ ఐ, అదేవిధంగా -3/2. ఎస్, నెక్స్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ పవర్ i2x ఉంది కదా, దాని ఎక్స్పాన్షన్ రాయాలి. సో -2e పవర్ 2x ఐపీ ఆఫ్ దాని ఎక్స్పాన్షన్ cos 2x ప్లస్ i sin 2x. ఓకే, ఇంటూ పక్కనే ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xi -3/2. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఐపీ వెళ్ళిపోవాలి అంటే ఇమాజినరీ పార్ట్, ఐపీ ఆఫ్ అంటే ఇంటూ ఐపీ ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఐ అంటే ఇమాజినరీ పార్ట్ కదా. ఎస్, ఇమాజినరీ పార్ట్స్ ఉంటేనే మల్టిప్లై చేయండి, రియల్ పార్ట్స్ ఉంటే చేయొద్దు. ఓకే, ఎస్. సో -2e పవర్ 2x ఇంటూ చూడండి ఎలా మల్టిప్లై చేస్తున్నాను, లాస్ట్ స్టెప్ అన్నమాట. ఈ cos 2xతో ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేయాలి. ఈ రెండిట్లో ఏమన్నా ఐ ఉందా? ఇమాజినరీ పార్ట్ లేదు, కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేయకూడదు, అంటే రాయకూడదు ఇక్కడ. మళ్ళీ cos 2xతో ఈ 2xiని మల్టిప్లై చేయి, అలా మల్టిప్లై చేస్తే ఐ ఉంది ఇక్కడ, కాబట్టి నువ్వు రాసేయి. సో 2x ఇంటూ cos 2x, మళ్ళీ ఐ రాయకూడదు ఇక్కడ. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు cos 2xతో -3/2ని మల్టిప్లై చేయి, ఐ లేదు, సో రాయకూడదు ఇక్కడ. నెక్స్ట్ ఐ sin 2xతో ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేయి, ఎస్ ఐ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ sin 2x, మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయి, ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ అయిపోద్ది, రియల్ పార్ట్ అయిపోద్ది, ఐ లేదు కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ ఈ టర్మ్ని చివరి టర్మ్తో మల్టిప్లై చేయి, ఇక్కడ ఐ ఉంది అక్కడ ఐ లేదు, సో కాబట్టి ఎక్కడో చోటు ఉందా? ఎస్, కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది. 3/2 ఇంటూ sin 2x, ఎస్ అయిపోయి. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ ఎంత? ఇది 2. కాంప్లిమెంటరీ ఫంక్షన్కి 1 ఇచ్చాం, ఇది 2. సో మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ D. ఇంకొక స్టెప్ కూడా చేయొచ్చు, ఎల్సిఎం చేయొచ్చు, 2 క్రాస్ మల్టిప్లై చేసి చేయొచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. నంబర్ 1 ఉంది కదా కాంప్లిమెంటరీ ఫంక్షన్, దాన్ని రాయాలి ప్లస్, యాక్చువల్ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నేను రాసేటప్పుడు -2e పవర్ 2x అలా రాయాలి ప్లస్ 2. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.